కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులతో వ్రాళ్లతో కొట్టుకున్నారు. అటు వల్లభనేని వంశీ ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ పై ఫ్లైఓవర్ వద్ద ఘర్షణ జరిగింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సర్ది చెప్పి వెనక్కి పంపించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులతో రాళ్లతో కొట్టుకున్నారు. అటు వల్లభనేని వంశీ ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లైఓవర్ వద్ద ఘర్షణ జరిగింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సర్ది చెప్పి వెనక్కి పంపించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. అయితే ఒకరిపై ఒకరు చెప్పులతో రాళ్లతో కొట్టుకున్నారు. అటు వల్లభనేని వంశీ ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లైఓవర్ వద్ద ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సర్ది చెప్పి వెనక్కి పంపించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిబాబా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాయిబాబా, చెప్పండి ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కృష్ణా జిల్లా గన్నవరంలోని గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద ఫ్లైఓవర్ దగ్గర ఇరు వర్గాలు ఒకేసారి రావటం వల్ల వల్లభనేని వంశీ యార్లగడ్డ వంశీలు ఒకరిపై ఒకరు చెప్పులు రాళ్లు విసురడంతో అక్కడ ఒక బేభత్సమైన వాతావరణం ఏర్పడింది. అందువలన అదే కాకుండా ఆ టైంలో వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావు ఇరువురు అక్కడ అందుబాటులో ఉండటంతో ఇంకా ఆళ్ళు వీళ్ళు చాలా ఈ విధంగా గల్లాట అయింది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో బీభత్సంగా ఒకరిపై ఒకరు రాళ్ళు ఇచ్చడంతో ఆ వల్లభనేని వంశీ వర్గీయులు ఆ యార్లగడ్డ వెంకటేశ్వరరావు చిన్న చిన్న గాయాలు కూడా అవడం జరిగింది. అదే విధంగా ఈ అందుబాటులో ఉన్న పోలీసులు వచ్చి చెదరగొడటంతో ఇరు వర్గాలు చెల్లాచెదురయ్యాయి. Right. Thank you for the updates, Sai Baba.